హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో న్యాచురల్గా ఫేస్ సిరమ్స్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫేస్ సిరమ్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ ప్రొటెక్ట్ అండ్ నరిష్ అండ్ హైడ్రేటెడ్గా ఉంచుకోవచ్చు. ఫేస్ సిరమ్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ ఇన్సైడ్ నుంచి గ్లోయింగ్గా వస్తుంది. సీరం అనేది ఒక పొటెంటివ్ ఫార్ములా. ఇందులో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇవి మన స్కిన్లో డీప్గా పెనెట్రేట్ అయ్యి స్పెసిఫిక్ లొకేషన్స్ని టార్గెట్ చేస్తాయి, లైక్ డార్క్ స్పాట్స్, అన్ఈవెన్ స్కిన్ టోన్, డీహైడ్రేషన్ లాంటివి. నౌఏడేస్ సీరమ్స్ యూజ్ చేయడం వల్ల చాలా యూజెస్ని చూడొచ్చు. మార్కెట్లో చాలా సీరమ్స్ అవైలబుల్గా ఉన్నాయి, బట్ అవి ఎక్స్పెన్సివ్ అండ్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూస్తున్నాం. అందులో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్స్, ప్రిజర్వేటివ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సో న్యాచురల్గా ఇంట్లోనే సీరమ్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనం సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకోవచ్చు అండ్ పాజిటివ్ రిజల్ట్స్ని కూడా చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా హోమ్ మేడ్ సీరమ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ లెమన్ సీరం. లెమన్ జ్యూస్ని ఎంత క్వాంటిటీ తీసుకుంటారో ఈక్వల్ రేషియోలో వాటర్ కూడా తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ని ఒక డార్క్ గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. నైట్ టైమ్స్ క్లీన్గా ఉన్న ఫేస్ మీద అప్లై చేసుకొని పడుకోవచ్చు. లెమన్లో వైటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల మన స్కిన్ని బ్రైటన్గా చేస్తుంది. ఇంకా లెమన్ డార్క్ స్పాట్స్ని ఎఫెక్టివ్గా తగ్గిస్తుంది. సెకండ్, టర్మరిక్ సీరం. పసుపులో కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. దాన్ని గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. క్లీన్ ఫేస్ మీద థిన్గా అప్లై చేసుకొని 10 to 15 minutes తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఆఫ్టర్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవచ్చు. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. పసుపుని సెంచరీస్ నుంచి స్కిన్ కేర్లో యాడ్ చేసుకునేవారు. సో అప్పట్లో ఇంత స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండేవి కావు. థర్డ్, అలోవెరా సీరం. అలోవెరా ప్లాంట్ నుంచి అలోవెరా జెల్ తీసుకొని స్మూత్గా వచ్చే వరకు మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి. ఆ మిక్స్లో ఆల్మండ్ ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల స్కిన్ని హైడ్రేటెడ్ని అందిస్తుంది. దాన్ని గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకొని రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. క్లీన్ ఫేస్ మీద స్మాల్ అమౌంట్ ఆఫ్ అలోవెరా సీరంని యూజ్ చేసుకోండి. డేలో ట్వైస్ యూజ్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మన స్కిన్ హైడ్రేటెడ్ని అందిస్తుంది. అలోవెరాలో హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఇది డైలీ స్కిన్ కేర్ రొటీన్లో యాడ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ హైడ్రేటెడ్గా ఉంచుకోవచ్చు. ఫోర్త్, టొమాటో జ్యూస్ అండ్ రా మిల్క్ సీరం. ఫ్రెష్ టమాటో జ్యూస్ తీసుకొని అందులో పచ్చిపాలను యాడ్ చేసుకోవాలి. ఏమైనా టమాటా పల్ప్ ఉంటే దాన్ని రిమూవ్ చేసుకోవాలి. ఆ మిక్స్ని ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. క్లీన్ ఫేస్ మీద ఆ మిక్స్ని అప్లై చేసుకోవాలి. మన స్కిన్లో అబ్జర్వ్ అయిన తర్వాత మాయిశ్చరైజర్ ఆర్ మేకప్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా డైలీ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ న్యాచురల్గా గ్లోయింగ్ వస్తుంది. టమాటోలో లైకోపీన్ ఉంటుంది. ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన స్కిన్కి సన్ డ్యామేజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. పచ్చిపాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన స్కిన్ని న్యాచురల్గా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. ఇంకా మన స్కిన్లో డెడ్ స్కిన్ సెల్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. ఇంకా మన స్కిన్ని న్యాచురల్గా బ్రైటన్ చేస్తుంది. ఫిఫ్త్, పొటాటో అండ్ ఆలివ్ ఆయిల్ సీరం. ఫ్రెష్ పొటాటో జ్యూస్ తీసుకొని అందులో ఆలివ్ ఆయిల్ని ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ని ఒక డార్క్ గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. క్లీన్ ఫేస్ మీద ఆ సీరం అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి, మన స్కిన్లో అబ్జర్వ్ అయ్యేలాగా. ఇలా డేలో 2 times చేసుకోవడం వల్ల మన స్కిన్ని బ్రైటన్గా చేస్తుంది. ఇంకా ఇది యాంటీ ఏజింగ్గా కూడా వర్క్ అవుతుంది. పొటాటోలో ఉండే ఎంజైమ్స్ డార్క్ స్పాట్స్ అండ్ అన్ఈవెన్ స్కిన్ టోన్ని తగ్గిస్తుంది. ఇంకా ఆలివ్ ఆయిల్ మన స్కిన్కి హైడ్రేషన్ అందిస్తుంది. సిక్స్త్, గ్రీన్ టీ సిరం. గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని కూల్ చేసి అందులో అలోవెరా జెల్ ఆర్ గ్లిజరిన్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ని ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకొని రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. డైలీ 2 times యూజ్ చేసుకోవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన స్కిన్కి ప్రొటెక్ట్ ఇస్తుంది ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ నుంచి అండ్ సన్లైట్ నుంచి. సెవెంత్, హనీ అండ్ లెమన్ సీరం. లెమన్ జ్యూస్ అండ్ హనీ ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. అంటే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రేషియోలో తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ని ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. క్లీన్ ఫేస్ మీద ఒక థిన్ లేయర్ లాగా అప్లై చేసుకొని ఒక 10 to 15 minutes తర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ హైడ్రేటెడ్ అండ్ స్మూత్గా ఉంచుతుంది. హనీలో న్యాచురల్ హ్యూమక్టేట్స్ ఉంటాయి. ఇవి మన స్కిన్ని సూపర్ హైడ్రేటెడ్గా ఉంచుతుంది. ఇంకా లెమన్లో వైటమిన్ సి ఉంటుంది. ఇది మన స్కిన్ని బ్రైటన్గా చేస్తుంది. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఐ విల్ గివ్ రిప్లై ఫర్ దట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.